అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 1వ వార్డుకు చెందిన సంబు రాయలింగ్ లక్ష్మీ దంపతులకు మరియు సంబు మల్లయ్య ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించి సారంగపూర్ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన గుండా సత్యమ్మ చిన్న మల్లయ్య ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై అర్పపల్లి గ్రామానికి చెందిన మామిడిపల్లి జయ గంగాచారి మరియు కొడుకల జలజ రాజా లింగారెడ్డి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి ప్రారంభమై ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించారు. చీర కానుకగా అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే సంజయ్. కార్యక్రమంలో కమిషనర్ సత్యప్రణవ్, మున్సిపల్ చైర్పర్సన్ సమీళ్ల వాణి శ్రీనివాస్, కౌన్సిలర్లు చెట్టే గంగాధర్, కోరే గంగమల్లు, ఎంపీడీఓ సలీం, స్థానిక సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రవిచంద్ర రెడ్డి సార్ ఇప్పుడు విన్నావా ట్రాన్స్లేట్ ఉన్నప్పుడు పోయి చెప్పు సార్ సంజయ్ సార్ మా ఊరే మా ఎమ్మెల్యే సాబు మీ దోస్త నేను మొదలు మంచిగా ఉండరయ్యా మీ అందరు ఆశీర్వాదం పందిరితో సహా వస్తుంది. అవును సార్ కమిషనర్ కాదు ఇవన్నీ బందోబస్తు మనం ఇచ్చినప్పుడు ఆల్ ద బెస్ట్ బిడ్డ. ఇప్పుడు 3,40,000 పడ్డాయా, ఇంకా 1,20,000 కూడా ఇప్పిద్దాం. ఇక పోయినా సరే ఇక మేము అట్టే ఉన్నాం కానీ ఇది కూడా చేయలేకపోయినా డబల్ కొరే చేయిస్తున్నావు. ఓ మొత్తం అంతటా జిల్లా స్థాయి గంగాధరి వార్డు కౌన్సిలర్ రోడ్డు కౌన్సిలర్ కమిషనర్ సార్ తరఫు కొంచెం ఇగో అమ్మాయి ఇట్లా నాకు నువ్వు ఇట్లా సీన నువ్వు అడుగు కొద్దిగా అడుగు ఇక్కడ మా తాత ఉన్నప్పుడు ఇంకా ఉండే అప్పుడు ఇచ్చినట్టే ఉన్నమాట అంత చెప్తాం నాకేం మంచి చెప్తారు అది ఏందో అంటే జగిత్యాల మా యాదవ్ ఎవరు తీసుకుంటుంది రైతులే. ఒకటి ఏంటంటే బొంద వేయకూడదు, రెండోది తీసి ఆనే పోసుకోకూడదు. ఏం చేస్తారు కొందరు రైతులు, నేను చెప్తా పట్ట కొంచెం జరగండి.
ఒకళ్ళు అడ్డేలండి. కలుపురా వైద్యు లక్ష 25,000 లక్షల రూపాయల పైన ఏం లేకుండా 5,000 ఇండక్షన్ 2,000 5,000 అయింది. పాత సోపతి వచ్చినా చెప్పిందా శుభాకాంక్షలు గోపాల్ సార్ శుభాకాంక్షలు పిల్లల వారు అమ్మా దీపావళి గారికి దీపం మీకే సార్ దాన్ని పసుపు పువ్వు పెట్టండి సార్. ద్వారలక్ష్మి దేవతాభ్యో నమః లక్ష్మీ క్షరముద్రాత్రయాం శ్రీ. ఈరోజు జగిత్యాల పట్టణంలోని 1వ వార్డులో మా కుర్మానాలు ఇద్దరు గృహప్రవేశం చేస్తున్న సందర్భంలో మొదటి వార్డులో విజయపూర్లో వారి ఆహ్వానం మేరకు వెళ్ళి రావడం జరిగింది. అక్కడి స్థానిక కౌన్సిలర్ చెట్టి గంగాధర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మొత్తం సీనియర్ నాయకులు తమిళ సీన్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా అమ్మాలి నాయకులు కుమరయ్య, గంగమల్లి గారు కౌన్సిలర్, దాంతో పాటుగా కోనాపూర్ వచ్చిన సందర్భంలో అక్కడ కోనాపూర్లో కూడా గుడ్డ సత్తమ్మ, చిన్నమల్లయ్య ఇండ్ల గృహప్రవేశం సందర్భంలో సర్పంచ్, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. మండల నాయకులు అర్పపల్లి గ్రామంలో గంగాచారి గారి గృహప్రవేశం, అదేవిధంగా గుంటి మల్లయ్య, పడిగల్ల గుంటి మల్లయ్య గారి ఇందిరమ్మయ్యల గృహప్రవేశానికి కూడా రావడం జరిగింది. అట్లనే మా యువకుడు తమ మైపాల్ రెడ్డి కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యారు. వారి గృహప్రవేశానికి వెళ్ళిన ఇన్ని శుభ కార్యక్రమాలకు ఆహ్వానించిన మా వెనంటి ఉన్న నాయకులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు గృహప్రవేశం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులందరికీ, అదేవిధంగా మైపాల్ రెడ్డికి, మా చారికి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడో మేము చిన్నగా ఉన్నప్పుడు చూసాం ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. మళ్ళీ 89 నుంచి 94లో సందర్భంలో కూడా చాలా పెద్ద ఎత్తున జరిగిన సందర్భాన్ని కూడా వివిధ గ్రామాల నుంచి పోతూ చూస్తూ ఉన్నాం. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మధ్య మధ్యలో ఎన్నిసార్లు ఇచ్చినా అని గ్రామాలలో పెద్దగా ఇవ్వలేకపోయినా జగిత్యాల్లో ప్రజలు గెలిపించడం ఎక్కడ కూడా నేను హెచ్చరిక పోదలుచుకోలేదు. ఇంతమంది నాయకులు ప్రజలు నన్ను ఆదరించి గెలిపిస్తే ఇవాళ నేను సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఉమ్మడి జిల్లాలో అత్యధిక డబల్ బెడ్రూమ్ ఇల్లు పేదవాళ్ళకి ఇచ్చిన నియోజకవర్గం ఏదంటే జగిత్యాల అని చెప్పి నేను చెప్పవచ్చు. అంటే జగిత్యాల పట్టణానికి నాయకులు, అధికారులు, ప్రజల అండతోటి రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో రానని ఇల్లు కట్టించింది. వరంగల్, నిజామాబాద్ మనకంటే 10 అంతలు ఉంటాయి. కరీంనగర్ ఒక 5-6 అంతలు ఉంటుంది. అంతకంటే కూడా 5-6 అంతల ఇల్లు కట్టించారు. ఇట్లాంటి శక్తి ఇచ్చిన భగవంతునికి, నా వెన్నంటున్న మా నాయకులకు, సహకరించిన అధికారులకు కూడా, ఇక్కడ కూడా మా సెక్రటరీ, ఎంపీడీఓ అందరూ కూడా సహకరించాలి. అందరూ సహకరించినప్పుడే ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈ చేసిన ఇన్ని కార్యక్రమాలు కూడా మా పాత్రికేయ మిత్రులు కూడా నిరంతరం మాకు సహకరించి ప్రాచుర్యం కల్పించారు. అవన్నిటి రిజల్టే గెలిచి రావడం జరిగింది. గెలిచి వచ్చిన తర్వాత రకరకాల సమస్యలు ఇక్కడ ఉత్పన్నమైనాయి. నేను ఎమ్మెల్యే గెలిచినా కానీ ఉత్సవ విగ్రహం చేసే పరిస్థితి తీసుకొచ్చాడు. మరి రాజకీయం లెక్కన చేయాలి. పక్క రాజకీయ కుటుంబంలోకి వచ్చిన 50 ఏళ్ల కింద ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ చేస్తే భట్టాం శ్రీరాముడితోనే మంత్రి గారు మా ఊరికి వచ్చినాడు. నేను 12 ఏళ్ళ పిల్లని, పూర్తి చిన్న పిల్లని కాదు. నేను 7 ఏళ్ల వయసు వచ్చే వరకే మా అత్యంత దగ్గర బంధువు మంత్రులు ఉంటారు. కృష్ణాకరరావు గారు, రాజశేఖరరావు గారు, హిందూరావుడు గారు, అట్లా ఇవన్నీ కూడా చిన్నప్పటికీ చూస్తూ ఉన్నాం. రాజకీయ కారణాలు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు మమ్మల్ని కలిసి పనిచేద్దామని సహకరించడం, ఇలా కలిసి పనిచేస్తూ ఉన్నాం. 3,500 ఇండ్లు, దాంట్లో 3,000 ఇండ్లు గ్రామాలలో ఇచ్చారు. వేరే దగ్గర ఇవ్వలేకపోయారు, ఎందుకంటే పట్టణం ఇచ్చుకున్నారు. కానీ ఇక్కడ జగిత్యాల పట్టణానికి ఎక్కువ కట్టినాం కాబట్టి జగిత్యాల టౌన్లో ఇల్లు కట్టే అవసరం లేక సగం మనకి ఇక్కడే ఉంటుంది. ఎక్కువ ఇండ్లు మనం ఇచ్చినాం. ఎక్కువ మంది లబ్ధిదారులు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇంకా కూడా మళ్ళీ సంవత్సరానికి 2,000 చొప్పున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. దాంట్లో భాగం మీడియా ద్వారా కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కొందరు ఇదివరకు ఇల్లు కట్టుకొని ఎక్కువ పైసలు ఉండేవి, రేకులు వేసుకుని ఉంటారు. ఖాళీ ఆ రేకులు తీసుకుంటే ఇక బేస్మెంట్ గీస్మెంట్ కూలబెట్టే పని లేదు, పని వస్తున్నాయి. అట్లాంటివి ఉంటే కూడా ఇక్కడ మా మండల నాయకులు అందరూ కూడా ఉన్నారు, పరంగాపురకు సంబంధించిన. అట్లాంటివి ఏమైనా ఉంటే గుర్తించి పెట్టండి. వాటికి కూడా రేకులు తీసుకొని చెత్త పోసే విధంగా దానికి కొంత అమౌంట్ తక్కువ,
కానీ ఇక చెత్తిల్లు అయితే అయిపోతుంది. ఉన్నిళ్ళు మొత్తం కూలగొట్టాలంటే వాళ్ళకి కూడా మనసు ఒప్పది. ఎందుకంటే ఈ 5 ఏళ్ల కిందనో 10 ఏళ్ల కిందనో మంచి గట్టిగా బేస్మెంట్ కట్టి గోడలు పెట్టుకొని ఉంటారు. పైసలు లెక్క చెత్త పోసుకొని రేకులో గుణపెంకలీలో ఉంటుంది. ఆ సాఫ్గా మంచిగా తీసుకొని చెత్త పోతే దానికి కూడా కొన్ని పైసలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది. అట్లా ఒక 500 ఇల్లు ఇస్తుంది. ఈ ఇంకా 2.5 సంవత్సరాల్లో ఇంకా 3 విడతలలో పెద్ద ఎత్తున ఇళ్ళు వస్తాయి. ఇట్లాంటి అవకాశాన్ని కల్పించిన ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, జిల్లా మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారికి, హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ప్రభుత్వ సలహాదారు ఇప్పుడు ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారికి అందరికి కూడా పేరు పేరున ఇంకా సహకరిస్తున్నాం. మా పొన్నామన్న కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు ఎప్పుడు చెప్పుకుంటారు సుబ్బారావు గారి శిష్యుని చెప్పి వారు నా ఇంటికి కూడా ఎన్నో సలహాలు పెద్దలు శ్రీధర్ బాబు గారు అందరి సహకారంతో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తా. కొన్ని రోడ్ల సమస్య మాత్రం ఉన్నది, అది కూడా వీలైనని పరిష్కరిస్తా అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.